భారీ వర్షాలు వరదలతో తెలంగాణలో జరిగిన నష్టంపై కేంద్రం ఏరియల్ సర్వే చేయనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాసేపట్లో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:30 వరకు ఖమ్మంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు. తర్వాత కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిసి రివ్యూ నిర్వహిస్తారు. వరద నష్టంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి రాష్ట్రంలో జరిగిన నష్టంపై సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే బండి సంజయ్ మాత్రం ఖమ్మం పట్టణంలోని 30వ డివిజన్ మోతేనగర్, 35వ డివిజన్ పంపింగ్వేల్ రోడ్లోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిధిలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వరద నష్టంపై వివరాలను అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడకు బండి సంజయ్ వెళ్లి అక్కడి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంజయ్తో పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. మరోవైపు ఎంపీ ఈటల నేతృత్వంలో పార్టీ నేతలు ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. ఇక తెలంగాణలోని వరద నష్టంపై పూర్తి నివేదికను కేంద్ర పెద్దలకు ఇవ్వనుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. భారీ వర్షాలు వరదలతో తెలంగాణలో జరిగిన నష్టంపై కేంద్రం ఏరియల్ సర్వే చేయనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాసేపట్లో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:30 వరకు ఖమ్మంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు. తర్వాత కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిసి రివ్యూ నిర్వహిస్తారు. వరద నష్టంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి రాష్ట్రంలో జరిగిన నష్టంపై సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి సంజయ్ మాత్రం ఖమ్మం పట్టణంలోని 30వ డివిజన్ మోతేనగర్, 35వ డివిజన్ పంపింగ్వేల్ రోడ్లోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిధిలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వరద నష్టంపై వివరాలను అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడకు బండి సంజయ్ వెళ్లి అక్కడి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంజయ్తో పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక మరోవైపు ఎంపీ ఈటల నేతృత్వంలో పార్టీ నేతలు ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. తెలంగాణలోని వరద నష్టంపై పూర్తి నివేదికను కేంద్ర పెద్దలకు ఇవ్వనుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.